దేవుని నామన స్తోత్రములు. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనములండి. ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారా? బైబిల్లో ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 43 చాప్టర్. అక్కడ మనం చూస్తే, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఇక్కడ మనం చూస్తే, భయపడవద్దు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. చూడండి, ప్రభు మనల్ని పిలుస్తున్నారు, పేరు పెట్టి పిలుస్తున్నాడు. అసలు మనకి పేరు ఎంత ఆశీర్వాదం అండి. మన తల్లిదండ్రులు మనకి పేర్లు పెడతారు. కొంతమంది దైవజనుల చేత పేరు పెట్టించుకుంటారు, మరి కొంతమంది పరిస్థితుల కారణం బట్టి వాళ్ళు పేర్లు పెడతారు. అయితే దేవుడే కొంతమందికి స్వయాన పేర్లు కూడా పెట్టి ఉన్నాడు. మనం బైబిల్లో చూస్తే, ఒక ఆయన అతను దేవునితో మాట్లాడుతున్నాడు, కానీ అతని పేరు మాత్రం మారలేదు. అయితే అతను ఎవరు అని అంటే అబ్రాము. దేవుడు చెప్పాడు, నీ బంధువులని, నీ స్వజనుల్ని అందరినీ వదిలిపెట్టి నువ్వు బయలుదేరి నువ్వు రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను ఆశీర్వదించవాన్ని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించేవాన్ని నేను శపిస్తాను, నిన్ను అనేక జన్మలకు నేను నిన్ను అత్యధికంగా నిన్ను ఆశీర్వదిస్తానని అబ్రాహాముతో చెప్పినప్పుడు, అబ్రాహాము దేవుని మాట నమ్మి విశ్వసించి అతను బయలుదేరి వచ్చిన తర్వాత అతని మరల మనం 17వ అధ్యాయంలో ఆదికాండంలో మనం చూస్తే, దేవుడు అంటున్నాడు, నీ పేరు ఇక నుంచి అబ్రామ్ అనబడదు, అబ్రహాము. మనం ఒకసారి చూద్దాము. ఆదికాండం 17వ అధ్యాయం ఇక్కడ 2వ వచనం నుంచి మనం చూస్తే, నా సన్నిధిలో, మొదటి నుంచే చూద్దాం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అని అనబడును. ఇక్కడ మనం చూస్తే, అబ్రాముని ఏమంటున్నారంటే, నిన్ను అత్యధికంగా నేను ఆశీర్వదిస్తున్నాను, నీకు నాకు ఒక నిబంధన ఉన్నది, అయితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఇక మీదట నీ పేరులో ఏముంది? కానీ దేవుడు ఇక్కడ పేరు మార్చారు. అబ్రాము అనే పేరు కాదు, ఇక్కడ నుంచి నీ పేరు అబ్రహాము అనగా అనేక జన్మలకు తండ్రి. కాబట్టి ఆ విధమైన మాట చెప్పి అతన్ని ఆ విధంగా దేవుడు ఆశీర్వదించాడండి. మనం బైబిల్లో చూస్తే, మోషే ఆయన పని ఏదో ఆయన చేసుకుంటూ ఉన్నాడు. ఇట్లానే మంట, ఈ విధమైన మంటే, ఆయన పొద మండుతుంది కానీ పొద కాలిపోవట్లేదు, ఈ మంటే చూశాడు ఆయన. అక్కడి నుంచి దేవుని స్వరం విన్నాడు, మోషే మోసస్ అని పిలిచాడు. వెంటనే మోషే లోబడ్డాడు. ఆ ప్రాంతానికి అలా వెళ్ళి వెంటనే, నీ చెప్పులు విడువమన్నాడు. అది పరిశుద్ధమైన స్థలం అని ఆయన విడిచాడు. దేవుడు ఆయనకు చేసిన మేలు చూపించాడు. నువ్వు ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించడానికి దేవుడు అతన్ని నియమించాడు. మనం చూస్తే, మోషే అనే పేరు కూడా నీళ్ళల్లో నుండి తీయబడినవాడు. ఆ పేరు కూడా అతనికి పెట్టబడింది. ఎలా? ఆ రాణి ఆమె చూసిన వెంటనే, ఆమె నీళ్ళల్లో నుండి తీయబడ్డాడు కాబట్టి అతని పేరు మోషే అని పెట్టింది. దేవుని ప్రణాళిక ఇంకంతే. ఆ పేరు స్థిరం అయిపోయింది. దేవుని ప్రణాళిక ఆ విధంగా ఆయనకి ఆశీర్వకరంగా ఉండిపోయింది. కొంతమంది పేర్లు అలా ఉండిపోయినాయి. దేవుడు ఆశీర్వదించారు, ఆ ప్రకారంగానే వాళ్ళని దీవిస్తూ వచ్చాడు. కొంతమంది పేర్లు మాత్రమే మార్చబడింది. అంటే యేసుని నమ్ముకుంటారు, కొంతమంది పేర్లు మాత్రం
మార్చుకోరు. కొంతమంది అప్పుడప్పుడే మందిరానికి వస్తుంటారు, వాళ్ళు చాలా మేలుని పొందుతారు. వాళ్ళు పొందిన తర్వాత అదే వాక్యము పాలవలే వాళ్ళని పోషిస్తూ వస్తుంది. మరి బిర్యానీ ఎప్పుడు? మరి వాళ్ళు అరిగించుకో రకంగా పాలతోనే ఎప్పుడు వయసు పెరుగుతుంటే పాలే ఇవ్వరు కదా. ఒక ఏజ్ వచ్చేసరికి ఫుడ్ పెడతారు కదా. మరి అట్లాంటి ఆత్మీయంగా ఎదిగే వాళ్ళకి వారు మారు మనసు అనే ఫలము పొందాలి, బాప్తిస్మం అనేది పొందాలి, పరిశుద్ధాత్మ అనుభవంలో నడిపించబడాలి. కాబట్టి ఇక్కడ అబ్రాహాంని దేవుడు ఆశీర్వదిస్తూ వస్తున్నప్పుడు అతనిలో మార్పు కావాలి, అతని పేరు మార్చబడాలి అని దేవుడు అతనికి అబ్రహాము అని పేరు పెట్టారు. సరే, మనం బైబిల్లో ఇంకొక వ్యక్తిని చూడొచ్చు, యాకోబు. యాకోబు ఎవరు? ఇస్సాకు కుమారుడే. ఇస్సాకు కుమారుడే. ఈ ఇస్సాక్ అనే పేరు ఎవరు పెట్టారు? ముగ్గురు దేవదూతలు వచ్చి ఆ మిట్ట మధ్యాహ్నం పూట వచ్చినప్పుడు అబ్రాహాం గారు వాళ్ళకి ఆతిథ్యం చేశారు. అప్పుడు ఆయన అన్నారు, నీ గర్భఫలాన దేవుడు నీ కుమారుని ఇస్తారు అని అన్నప్పుడు శారమ్మ నవ్వింది. నవ్వినందుకు వాళ్ళేం బాధపడలా. వాళ్ళు ఏమన్నారంటే, నీకు నవ్వే కలుగుతుంది అని చెప్పి ఇస్సాకు అనే పేరుకి నవ్వు దేవుడు పెట్టేశారు. వాళ్ళకి ఆయనకి ఆ పేరు నియమించారు, ఇస్సాకు. ఇస్సాకుకి ఇద్దరు కుమారులు పుట్టారు. ఇద్దరు కుమారులు పుట్టినప్పుడు ఒక ఆయన పేరు ఏశావు, ఒక ఆయన పేరు యాకోబు. ఈ యాకోబు అనే వ్యక్తి మోసముతో ఆశీర్వాదాలు పొందాడు. ఏశావు కూడా ఆశీర్వదించబడ్డాడు, ఆశీర్వాదం పొందాడు, కానీ ఆశీర్వాదాలు తగ్గ ఇది రాలేదు అతనికి. కానీ ఏదైతేమి యాకోబు బ్లెస్సింగ్స్ తండ్రి దగ్గర నుంచి తీసుకున్నాడు, బయలుదేరి వెళ్ళాడే, కానీ అతను దర్శనం పొందాడు. మందిరం కనిపించింది, మెట్లు కనిపించినాయి, దేవదూతలు అటు ఇటు పైకి కిందకి దిగటం చూశాడు. ఇది మందిరం, దేవుని మందిరమే తప్ప ఏది కాదని అక్కడ ఒక రాయి పెట్టాడు, ప్రతిష్ఠించాడు. అయినా బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత అతను మెచ్చిన వాళ్ళని ఇష్టపడి చేసుకున్నాడు, చాలా కష్టాలు అనుభవించాడు. ఇక రాను దేవుడు ఏం చేశాడంటే, అన్ని కష్టాలు అనుభవించి చేసిన తర్వాత యాకోబుకి ఒక బలహీనత అతనికి ఎదురైంది. లాబానులో చూపు కానీ మాట కానీ మారిపోయింది. అప్పుడు అన్నాడు, చూడు మొన్నట్లాగా లేడు మీ నాయన, కాబట్టి మనం బయలుదేరి వెళ్దామంటే నిజంగా వాళ్ళు ఎంత లోబడ్డారండి. ఇప్పుడు రోజుల్లో ఎవరు లోబడుతున్నారు? భర్తకి లోబడే వాళ్ళు చాలా తక్కువ మంది. ఇక్కడ మనం చూస్తే యాకోబు చెప్పాడు, నలుగురు లోబడ్డారు. ఒకే మాట, మెయిన్ పెద్దామె ఆమె లోబడింది, చిన్నమ్మ లోబడింది, దాసీలు ఏముంది వాళ్ళు కూడా వాళ్ళతో పాటు బయలుదేరి వచ్చారు. చూడండి ఆ బ్లెస్సింగ్. అయితే యాకోబు బయలుదేరి వచ్చాడు, తన వాళ్ళని తీసుకెళ్ళాడు. కానీ ఆయన మధ్యలో ఆగి, మీరు వెళ్ళండి నేను వస్తానని ఆయన దేవునితో పోరాటం మొదలుపెట్టాడు. రాత్రంతా పెనుగులాడాడు, దేవునితో పోరాడాడు. దేవా, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వదిలిపెట్టను. మరి నువ్వు తండ్రి దగ్గర పొందుకున్న ఆశీర్వాదం ఏమైంది? తండ్రిని ఆశీర్వదించాడు కదా, మరి ఆశీర్వాదం ఏమైపోయింది అంటే ఈ ఆశీర్వాదం ఈ విధంగా అయింది. మరి ఆ తండ్రి దగ్గర నుంచి మళ్ళీ అంటే మనము పొందుకోవాల్సింది ప్రభు దగ్గర ఆశీర్వాదాలు, దేవుని దగ్గర పోరాడాలి. ప్రభా, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు అని మనం ఆ విధంగా పోరాడితే దేవుడు ఆశీర్వదిస్తాడు. సరే, దేవుడు చూశాడు ఈ యాకోబు నన్ను వదిలిపెట్టేటట్లు లేడని. ఇక సరే వెళ్తూ ఆయన ఆశీర్వదించాడు. ఆయన ఒక మాట అన్నాడు, ఇక్కడి నుంచి నీ పేరు యాకోబు అనబడదు, ఇజ్రాయేలు అనబడుతుందని. చూడండి ఎంత ఆశీర్వాదం. దేవుడు యాకోబు పేరు మార్చి ఇజ్రాయేలుగా దేవుడు చేశాడు. చూసారా పేరు ఎంత శ్రేష్టమైనదో. ఆ తర్వాత మనం బైబిల్లో అలా చూస్తుంటే యొబ్బేజు ఉన్నాడు. యొబ్బేజుకి కూడా తల్లి పేరు పెట్టింది. చాలా ఏం పేరు పెట్టిందంటే వేదన. ఇతను ఆమె కంటూ కనేసి చనిపోయింది, అతనికి వేదన అని పెట్టేసింది. అయితే ఈ వేదన అనే కలిగిన వ్యక్తి వేదనలో ఉన్నట్లు లేడు. అతను ఏం చేశాడంటే, తన పేరు ఇది కదా అని వేదన పడుతూ దుఃఖపడుతూ ఉండలేదు. అతను ఏం చేశాడంటే దేవుని దగ్గర పోరాడి ప్రార్థన చేశాడు. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు, కీడు రాకుండా నాకు మేలు దయచేయి అని ప్రభు దగ్గర ఆ విధంగా అతను చేసుకున్న ప్రార్థన దేవుడు ఆలకించి, అతని మనవిని ఆలకించి దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాడు. మనం దానియేలును చూడొచ్చు.
షడ్రక్, మెషక్, అబేద్నెగో ఈ పేర్లు ఈ వాళ్ళ దేవతల పేర్లు వాళ్ళు పెట్టుకుంది. కానీ వాళ్ళ పేర్లు వేరు. అజర్య, హనన్య ఈ పేర్లు వాళ్ళవి. అయినా కూడా వాళ్ళ ఆ పేర్లు వాళ్ళు పెట్టారు, కానీ వీళ్ళు మాత్రం వీళ్ళకి పెట్టిన పేర్లలో వీళ్ళు ప్రతిష్ఠిత కలిగి ఉన్నారు. అంటే మనకు పెట్టే పేర్లు, నేమ్స్ అవి చాలా ఆశ్చర్యకరంగా ఉండాలి, దీవెనకరంగా మనకి మలచబడతాయి. ఆ పేరు బట్టే వారి జీవితాల్లో ఆశీర్వాదాలే కానీ మేలులే కానీ దేవుడు కార్యం చేస్తారు. చాలామంది ఈ మధ్యన ఏమంటారంటే అది నా పిల్ల అని అంటారు. జస్ట్ ఈ మధ్య నేను బయట ఎక్కడో విన్నాను, అది నా పిల్ల అని అంటారు. అదేంటి అంటే తనకంటూ ఒక సొత్తు, తనది అని. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళేమంటారు, తను నా భర్త అండి అంటారు, తను నా భార్య అండి అంటారు. అంటే వాళ్ళకి తను ఆమెకి సొంతం, అతనికి ఆమె సొంతం. కాబట్టి ఇది ఉంటుంది, పేర్లు కూడా వాళ్ళు ఆ విధంగా ఉంటాయి. కాబట్టి మనం కూడా దేవునికి సొత్తుగా పేరు పెట్టి పిలిచాడంట. పిలిచినప్పుడు మనం ఎవరమండి? ఆయన సొత్తుగా మనం మలచబడ్డాం. ఆయన పిలిస్తే ఇక చాలు, మనం ఆయన బిడ్డలమే. ఇంకా సో ఇక్కడ మనం చూసే దానియేలు విషయంలో కూడా వాళ్ళ పేర్లు వాళ్ళు మార్చారేమో, కానీ ఇక్కడ దానియేలు ఆయనతో ఉన్నవారు మాత్రం ఆ ప్రతిష్ఠితిలో నిలబడుతూ దేవుళ్ళో వాళ్ళు కొనసాగబడ్డారు. మనం బైబిల్లో ఇంకొక మనిషిని మనం చూడగలం. మనుషుని అతను చాలా కోపంతో ఉన్నాడు. ఎందుకు అనంటే దేవుని బిడ్డల్ని చంపేయాలని వెళ్ళిపోయాడు. తాకీదులు రాసేస్తాడు. అతను ఏం చేయాలి, వాళ్ళని చిత్రహింసలు పెట్టాలి, ఏ విధంగా వాళ్ళని చంపాలని పైనుంచి ఆర్డర్స్ తీసేసుకున్నాడు. వచ్చాడు, ఇక బయలుదేరి వస్తున్నప్పుడు దమస్కు అనే ప్రాంతానికి వచ్చేసరికి అక్కడ అతను తెలియకుండానే ఆయన కళ్ళు మసక అనేది వచ్చింది. వెంటనే ఒక స్వరం, నీ వేళ నన్ను హింసించున్నావు అని. అప్పుడు అతను అన్నాడు, నేను హింసించడం ఏంటి అనంటే ఆయన బిడ్డలు హింసించడమే ఆయన హింసించినట్లు. నన్ను ముట్టితే, వాళ్ళను ముట్టితే నా కనుగుడ్డిని ముట్టినట్లే. చూసారా దేవుడు ఏ విధంగా మాట్లాడాడో? ఆయన ఎవరో కాదు, సౌలుని దేవుడు పిలుచుకున్నారు. సౌలా నీ వేళ నన్ను హింసించున్నావు. అంతే. సౌలు, అయ్యా నేను ఎక్కడ హింసించానంటే, నువ్వు వాళ్ళు ముట్టితే నా కనుగుడ్డును ముట్టినట్లే కదా. అది చాలామందికి తెలియక మేము హింసిస్తున్నాం, వాళ్ళని మేము బాధ పెడుతున్నాం, వాళ్ళని మేము ఆపేసాం, కోటాలు రకరకాలుగా అనుకుంటారు. కాదు, వాళ్ళకి తెలియట్లేదు ఏంటంటే వాళ్ళు హింసిస్తే ఏమో వాళ్ళే ఒక రోజు 2 నిమిషాలు లేకపోతే 10 నిమిషాలు ఏమైనా బాధపడతారు, ఒక రోజంతా లేకపోతే నెలంతా చెప్పుకుంటారు. కానీ వాళ్ళని ఎవరు ముట్టారో తెలుసా? దేవుని కనుగుడ్డిని వాళ్ళు ముట్టింది. కాబట్టి మనము ఈ విధంగా గ్రహించాలి. దేవుడు సౌలుని ఏ విధంగా చేశాడంటే, అననీయ అనే దైవజనుడితో దేవుడు మాట్లాడి, నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడు అంటే, అయ్యా నేను వెళ్ళనయ్యా, దేవుని బిడ్డలు హింసించడానికి ఆయన బయలుదేరాడు అంటే, లేదు నువ్వు వెళ్ళు అని చెప్పి పంపించాడండి. వెళ్ళిన తర్వాత అతనికి పేరు మార్చారు, సౌలుని పౌలుగా దేవుడు మార్చారు. దేవుడు ఆ విధంగా అతన్ని ఆశీర్వదించాడు. ఎంతో ఆశ్చర్యకరంగా, అనేకులకు దీవెనకరంగా దేవుడు అతని ప్రకటనలు మన పత్రికలు కానీ చదివితే ఎంత ఆశీర్వాదం, ఎంత ఆధ్యాత్మికంగా ఉంటాయో. కాబట్టి దేవుడు ఆ విధంగా అతన్ని ఆశీర్వదించాడు. మనం బైబిల్లో ఇంకొక మాట చదువుదాము. ప్రకటన గ్రంథం 3:5 జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును, జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక, నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జయించువానిని వారు తెల్లని వస్త్రాలు ధరిస్తారు. ఇప్పుడు అందరు తెల్ల వస్త్రాలు, రాజకీయ నాయకులు ఏ ఫంక్షన్స్ చూసినా లేకపోతే ఈ తెల్లని వస్త్రాలు ఈ కాదు, జయ జీవితం కలిగిన వారు మాత్రమే తెల్లని వస్త్రాలు ధరిస్తారు.
అన్నిటిలో లోకపరమైన వాటిల్లో జయించేవారు తెల్లని వస్త్రాలు ధరిస్తారు. అయితే వారి పేరంట తుడిపి పెట్టను. అయితే ఎవరు ముందు ఒప్పుకుంటానన్నారు? తండ్రి ఎదుటను దూతల ఎదుటను ఆయన ఒప్పుకుంటారంట. స్తోత్రం. మన పేరు ఏ గ్రంథంలో ఉంటుందండి? జీవ గ్రంథంలో. కాబట్టి దేవుడు మనకి నియమించిన ఆ పేరు అది ఎంత శ్రేష్టమైనదో. మనము ఆయన సొత్తులమి. దేవుడు మనల్ని పిలిచాడు, మనం ఆయన సొత్తులమి. దేవుడి ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.